సభకు నమస్కారం. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా ఆహ్వానించిన బహుజన్ స్టూడెంట్ ఫండ్ హైదరాబాద్ సాహితీ సమితి వీరిరువురికి కూడా ముందస్తుగా ధన్యవాదాలు. ఏంటంటే ఆ శీర్షిక బాగుంది, ఆత్మీయం అనేది. ఆత్మీయత ఎప్పుడు పరిఢవిల్లుతుందంటే దానితో ఉన్న అనుబంధం వల్లనే. మిత్రులు పమ్మి పవన్ కుమార్ గారు ముందస్తుగానే చెప్పినారు కాబట్టి ఈ ఆత్మీయతలో 3 రకాల భావనల్ని నేను ఇక్కడ అనుకుంటున్నాను. ఒకటి, ఈ యూనివర్సిటీ సరిగ్గా 2 దశాబ్దాల క్రితం, 20 సంవత్సరాల క్రితం మీలాగే అక్కడ కుర్చీలో కూర్చొని ఒక సుప్రసిద్ధమైనటువంటి వ్యక్తుల యొక్క శతజయంతి ఉత్సవాలు ఉత్సాహంగా జరిపిన రోజుల్ని గుర్తు చేసుకోవడం వల్ల అదొక ఆత్మీయత అనిపించింది. రెండవ ఆత్మీయత ఏమిటంటే, బహుశా కేశవరెడ్డి గారు అంతర్జాతీయ నవలాకారుడు అయినప్పటికీ ఆయన మా నిజామాబాద్లో ఉండడం వల్ల నిజామాబాద్కు చాలా పేరు వచ్చిందని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. నాది నిజామాబాద్ కాబట్టి బహుశా ఇక్కడికి పిలిచినారనుకుంటున్నాను. అది రెండవ ఆత్మీయత. మూడవది, ఈరోజు ఆవిష్కరించబడినటువంటి సామూహికం పుస్తకం. ఆ పుస్తకం వెనకాల మరి అందరూ కలిసి సామూహికంగా చేసినటువంటి ఆ సమీక్ష వ్యాసాల సంకలనం, దానికి సంపాదకత్వం వహించిన మల్లెగూడ గంగప్రసాద్ నా శిష్యుడు అని చెప్పుకోవడం ఒక ఆత్మీయత. అట్లా 3 రకాల ఆత్మీయతలతో పాటుగా నందిని సిద్ధారెడ్డి గారు మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇది చాలా ఆత్మీయం. ఎందుకంటే వారు తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటూ అనేక రకాలుగా ఇప్పుడు తెలంగాణ సాహిత్యానికి ఒక దిక్సూచిగా, ఒక మార్గదర్శిగా ఉన్నటువంటి వారు. వారి సమక్షంలో మేము కూడా అదే సంఘంలో కార్యదర్శిగా పనిచేస్తున్నాం కాబట్టి వారి సమక్షం మరొకసారి ఆత్మీయతను సంతరించుకుందిగా భావిస్తూ మరి ఈ 3 పార్శ్వాల నుంచి 3 మాటల్ని మాత్రం ఇక్కడ చెప్పాలనిపించింది. ఇందాకే అనుకున్నట్టుగా సెంట్రల్ యూనివర్సిటీకి ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏంటంటే, అక్కడ విద్యార్థుల కూర్చున్న వారు ఇక్కడ ఆచార్యులుగా కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది. దార్ల గారు, పమ్మి గారు అందుకు ఉదాహరణలు. ఎందుకంటే మాకు సహచరులుగా మిత్రులు కాబట్టి వారు సాధించిన దానికి, వారి యొక్క కృషికి ఇది సత్ఫలితం. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఉత్సాహంగా ఈ పత్ర సమర్పణ చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు మీరు ఇలాంటి వేదికల మీద కనిపిస్తారనే ఆశ నా కళ్ళల్లో కనిపించింది. అలాగే విద్యార్థిగా ఉన్నప్పుడు ఇక్కడ మేము గుర్రం జాషువా గారి శతజయంతి ఉత్సవాలు జరిపినాం. 3 రోజుల జాతీయ స్థాయి సెమినార్లు అవి. అలాగే విశ్వనాథ్ సత్యనారాయణ గారిది, అలాగే గురజాడ గారిది. అప్పుడు నిజంగా ఎంత ఉత్సాహంగా ఆ సభల్లో పాల్గొనే వాళ్ళమంటే, ఇదే వేదిక మీద గుంటూరు శేషేంద్ర శర్మ గారు ప్రసంగించినారు. అప్పుడు ఇదే వేదిక మీద ఆరుద్ర గారు కూర్చున్నారు. ఇదే వేదిక మీద నుంచి జీవి సుబ్రహ్మణ్యం గారు, కేకే రంగనాథాచార్యులు గారు, ఇంకా మహామహులైనటువంటి ఎందరో గొప్ప గురువుల్ని మేము ఆ రోజు మరి ఈ వేదిక మీద వాళ్ళ మాటల ద్వారా ఉత్తేజితులమైనాం. కాబట్టే కాస్తో కూస్తో ఈ సాహిత్యంతో స్పర్శ ఏర్పడింది, అది కొనసాగించేటటువంటి ఉత్సాహం కలిగిందని అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ సెంట్రల్ యూనివర్సిటీకి బహుశా మీ అందరికీ అనుభవం అయినప్పటికీ బయట చాలా పేరుంది. ఇంకా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఒక ముద్ర. బయటకు వెళ్ళి నేను సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ అంటే అమాంతంగా హక్కును చేర్చుకునేటటువంటి అవకాశాలు చాలా దొరుకుతాయి. మరి మీరందరూ కూడా వాటిని అందుకుంటారని అనుకుంటున్నాను. అట్లా ఒక ఆత్మీయ స్పర్శ ఇక్కడ విద్యార్థి నుంచి మరి ఇక్కడ మీ ముందర మాట్లాడే అవకాశం దాకా. రెండవది, కేశవరెడ్డి గారి గురించిన సెమినార్ కాబట్టి చాలా ఔచిత్యం అనిపించింది. ఎందుకంటే నిజామాబాద్లో ముఖ్యంగా ఈ దశాబ్దంలో కేశవరెడ్డి గారితో వారు చాలా తక్కువగా సాహిత్య కార్యక్రమాలకు వచ్చేవారు. అసలు ఆయన ఈ కేశవరెడ్డి అని చెప్పిందాక చాలామందికి గుర్తే లేదు. ఒకసారి మాకు ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలోని సూపర్ సీనియర్ అయిన డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు వారి రచనల మీద మరి వేరే వారి కోసం తన కోసమో వారిని కలవాలని వచ్చినాడు. ఆయనకు నిజామాబాద్ అనగానే బహుశా నేను గుర్తొచ్చి ఉంటాను. నా దగ్గరికి కలిసి కేశవరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం పదా అన్నప్పుడు వెతుక్కుంటూ వారి దగ్గరికి వెళ్ళి మరి వారిని పరిచయం చేసిన సందర్భంలో తొలిసారి నాకు కూడా పరిచయ భాగ్యం అప్పుడు కలిగింది. తర్వాత చాలా సందర్భాల్లో సాహిత్య కార్యక్రమాలకు మేము విరివిగా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు పిలిచేవాళ్ళం, కానీ చాలా తక్కువ రోజులు వచ్చారు వాళ్ళు.
చాలా కేవలం ఒక 10 సమావేశాలు మాత్రమే నాకు గుర్తున్నంత మటుకి ఉన్నాయి. అయితే వాటిలో కూడా ఒక ప్రత్యేకతను వాళ్ళు ఉదయం నుంచి బహుశా వారి నవలలు, రచనలు, వాటిలోని పాత్రల స్వభావం చూస్తూ ఉంటే నాకు చాలా సందర్భాల్లో వారే గుర్తొస్తున్నారు. ఎన్నో పాత్రల్లో వారే కనిపించినట్టుగా అనిపించింది. ముఖ్యంగా చాలా అంశాలు మీరు చెప్పినప్పటికీ 1-2 ప్రత్యక్షంగా వారితో ఉన్న అనుబంధం నుంచి 1-2 మాటలు మాత్రం చెప్పాలనిపించింది. ఏంటంటే వారిది చాలా పసి మనసు. అంతర్జాతీయ స్థాయి కీర్తి ఉన్నప్పటికీ కూడా ఆయన దారంట నడుచుకుంటూ పోతుంటే అసలు ఈయన కేశవరెడ్డి అని ఎవరైనా చెప్తే కూడా నమ్మే పరిస్థితి ఉండేది. ఎప్పుడు నడుచుకుంటూనే వెళ్ళేవారు. అలాగే చిన్న హాస్పిటల్ లాంటిది ఒక చివరిలో ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా 2 గదుల హాస్పిటల్ని మెయింటైన్ చేశారు. బహుశా అక్కడ పేషెంట్ల కంటే ఎక్కువ ఈ సాహిత్యంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఎక్కువ వెళ్ళేవారు. గంటలు కూర్చొని మాట్లాడేవాళ్ళు తప్ప ఈ పేషెంట్లు ఎప్పుడు కనిపించలేదు, మరి 1-2 సందర్భాలు తప్పితే. అట్లాగే వారి పసి మనసు అని ఎందుకంటున్నామంటే వారు అంత పెద్ద రచయిత అయినప్పటికీ 1-2 సందర్భాల్లో కవి సమ్మేళనం జరిగినప్పుడు వారు ఉన్నారు. అట్లాంటి సందర్భాల్లో వర్తమాన కవులు కానీ అప్పుడప్పుడే రాస్తున్నటువంటి కొత్త కవులు కానీ ఏదైనా కవిత రాస్తే తప్పకుండా దాన్ని అంటే ప్రశంసించకుండా బాగుంది అని మాత్రం ముక్తసారిగా చెప్పేవాడు. ఆ ఒక్క అభినందన చాలు కదా కొత్తగా రాసే కవులందరికీ కూడా. అలాగే వారు ఏదైనా చిన్నదాన్ని బాగా గుర్తుపెట్టుకునేవాళ్ళు. నేను రాసిన కాలస్పర్శ అనే పుస్తకం వారికి ఇచ్చినప్పుడు బహుశా ఇంకొక 3-4 నెలల తర్వాత కలిసినప్పుడు అలా చాలా కవితలు ఉన్నాయి, కానీ వారికి ఎందుకు అందులో పిల్లల మనస్తత్వాన్ని పట్టించే పలక అనే ఒక కవిత ఉంది. దాన్ని మాత్రం గుర్తుపెట్టుకున్నాడు. నువ్వు పలక కవి కదా అన్నాడు. అట్లనే పలకరించేవాడు చివరిదాకా కూడా, పలక కవి అనేవాడు. అంటే అంత పెద్ద మనిషి ఇంత అంటే పసి మనసుతో ఉండడం అనేది నాకు చాలా బాగా అనిపించేది. తర్వాత వారి నిర్మోహమాటానికి ఒక్క సంఘటన గుర్తు చేస్తాను. ఒకసారి ఇందూర్ భారతి వాళ్ళ యొక్క ప్రత్యేక సందర్భంలో జీవన సాఫల్య పురస్కారం అని ఒక సుప్రసిద్ధమైనటువంటి వ్యక్తికి ఇచ్చినారు. పేరు అవసరం లేదు, కానీ అలాంటి పెద్ద ఆయనకు పిలిపించి బ్రహ్మాండమైనటువంటి సన్మానం చేసినారు. ఆ వేదిక మీద కేశవరెడ్డి గారిని కూడా పిలిచిన ఉన్నారు. అయితే కేశవరెడ్డి గారు ముభావంగా అలాగే కూర్చొని ఉంటే ఆ సభాధ్యక్షులు మొహమాట పెట్టించి నువ్వు మాట్లాడాలి ఆ వ్యక్తి గురించి మాట్లాడమన్నాడు. ఆయన రచనల గురించి మాట్లాడమంటే ఈయన ఇలా మైక్ దగ్గరికి వెళ్ళి నేనేం మాట్లాడలేను సార్ అన్నాడు. ఎందుకు మాట్లాడలేరు, మీరు మాట్లాడాలి, మీకు అన్నీ తెలుసు కదా, మాట్లాడాలంటే ఆయన చెప్పిన మాట ఏమిటంటే నేను ఆయన రచనలు ఒక్కడు కూడా చదవలేదన్నాడు. నేను చదవలేంది నేను ఎట్లా మాట్లాడాలి, మీరు భలే ఉన్నారు, నేను మాట్లాడాను నిక్కచ్చిగా మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. అంతేగాని మొహమాటంకి వెళ్ళి ముఖస్థుతికి కానీ వెళ్ళి దిగి రకరకాలుగా మాట్లాడే ఆ మాటల మాయాజాలాలు కనిపించలేదు. కాబట్టి ఆయన పాత్రలు ఎట్లా ఉన్నాయో మనిషి కూడా అట్లాగే ఉన్నవాడని ఒక ప్రత్యక్షంగా అనుభవం అయింది నాకు. ఇక ఇంకొక సంఘటన కూడా ఒకటి చెప్పాలి. ఏంటంటే ఇందాక అన్నట్టుగా వారి హాస్పిటల్ దగ్గరికి ఎక్కువగా పేషెంట్లు వచ్చేవారు కాదు. కానీ ఒకరోజు ఒక సాయంకాలం ఇప్పుడు ఊరికే కూర్చొని మాట్లాడుతుంటే ఒక ఆమె వచ్చింది, పల్లెటూరు ఆమె. ఆడావిడికి చేతిలో సంచి పట్టుకొని వచ్చింది ఆమె వచ్చి లోపలికి వచ్చి సార్ డాక్టర్ మీరేనా, ఇక్కడ 2-3 4-5 ఉన్నారు, ఎవరు డాక్టర్ అని అడిగాను. సరే వీరే డాక్టర్ అమ్మా అని చెప్పినాం. అయితే ఆమెకేదో సమస్య ఉన్నట్టుగా అడిగినట్టుంది. ఏదో అడిగిన తర్వాత వారు రాసినారు ఆ ప్రిస్క్రిప్షన్ ఏదో రాసి అన్నాక ఆమె ఏమడిగిందంటే సార్ ఫీజు ఎంత అని. నువ్వు నాకు ఫీజు ఏమి ఇస్తావమ్మా, ఏం వద్దులే, నువ్వు వెళ్ళు, నాకు ఫీజు వద్దులే అన్నాడు. అట్లాగా సార్ ఇస్తానంటే వద్దమ్మా వెళ్ళిపోవని. వెళ్తున్నప్పుడు ఆమెను పిలిచి ఏ ఊరు నుంచి వచ్చినావు అంటే ఏదో ఊరు చెప్పింది. నీకు బస్కి ఛార్జీలు ఉన్నాయమ్మా అన్నాడు. అంటే నా దగ్గర ఒక 30 రూపాయలు ఉన్నాయి సార్, ఈ 30 రూపాయలతో నేను వెళ్ళిపోతాను ఊరికంటే జేబుల నుంచి ఒక 100 రూపాయలు ఇచ్చి మీరు భోజనం చేసి వెళ్ళమ్మా అని పంపించినాడు. అంటే రచయిత అక్షరాల్లోనే కాదు అనుభవంలోకి కూడా ఆయన రావడం అనేది మేము ఆ రోజు చూడడం జరిగింది. కాబట్టి అట్లా ఆయన నిబద్ధతకి ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా వారితో కొన్ని సందర్భాల్లో కలవడం వల్ల చివరి ఒక సందర్భం ఏంటంటే వారి అంత్యేష్టి. అక్కడ వారు ఎక్కడైతే పనిచేసినారో ఆ డిచ్పల్లి విక్టోరియా హాస్పిటల్ దగ్గర అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అసలు ఒక మాట అందరూ అడుగు ఉంటారు, బహుశా ఈ సెమినార్లో కూడా ఒక చర్చ వచ్చి ఉంటుంది. చాలా మట్టుకు వారి రచనల్లో ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మాండలిక ప్రయోగమే లేకపోతే అక్కడి జీవితాలే ఉంటాయి. మరి ఇంత పెద్ద ఉద్యమం కదా తెలంగాణ ఉద్యమం ఎందుకు రాలేదని చాలామంది అడిగినారు. చాలా సందర్భాల్లో మేము కూడా దగ్గర కూర్చున్నప్పుడు ప్రస్తావించడం కూడా జరిగింది. వారు చిరునవ్వు నవ్వి వదిలేసేవారు అంతే. అయితే ఆ చివరి రోజుల్లో అంత్యేష్టి జరిగిన తర్వాత ఎంతమంది జనాలు వచ్చినారంటే అసలు ఎవరైనా వస్తారా రారు అనుకున్నాం. ఎందుకంటే హైదరాబాదు ఇంకా చాలా దూరాల నుంచి ఎక్కువ మంది వస్తారనుకున్నాం, అంతమంది రాలేదు. అట్లాగే ఇంకా అసలు ఎంతమంది వస్తారు అని అనుకున్న దశలో ఊర్ల నుంచి చాలామంది జనాలు వచ్చినారు. ముఖ్యంగా కుష్ఠరోగానికి సంబంధించినటువంటి ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు చాలామంది వచ్చి విపరీతంగా ఏడవడము, వ్యతిరేకంగా బాధపడము, ఆయన సేవలను గుర్తు చేస్తుంటే అవి అసలు మాకు తెలియదు. చాలా మట్టుకి ఆయన చేసినటువంటి సేవలు వాళ్ళు చెప్తా ఉంటే కానీ తెలియదు. కాబట్టి వారు అంటే ఆ ప్రాంతాన్ని చిత్రించలేదు కానీ
ప్రాంతంలో ఉన్న జనాన్ని అర్థం చేసుకున్నాడు, వాళ్ళకు సేవలు ప్రత్యక్షంగా చేసినాడని అప్పుడు మాకు అర్థమైంది. కాబట్టి అట్లా అంటే చెప్పడం కాకుండా చేసిన ఆచరణలో చూపించినటువంటి ఒక గొప్ప మానవతావాదిగా కేశవరెడ్డి గారు ఆ సందర్భంలో కనిపించడం జరిగింది. ఇట్లా ఇంకా తరచి చూస్తే అంటే అదృష్టవంతులం ఏంటంటే మాది నిజామాబాద్ కావడం, చివరి దశకంలోనైనా సరే నాలాంటి వారికి ఆ పెద్ద మనిషితో కాస్త సాంగత్యం కలగడము, వారితో కలిసి కొన్ని సందర్భాల్లో ఉండడం, సాహిత్య సభల్ని పంచుకోవడం, ఇవన్నీ బాగా అనిపించినాయి. బహుశా అందుకే ఈ సందర్భంలో పిలిస్తే తప్పకుండా వెళ్ళాలని అనుకోవడం వెనుక కేశవరెడ్డి గారి యొక్క వారి గురించి ఒక 2 మాటలు చెప్పాలనే ఉద్దేశం ఒకటి అనిపించింది. అందుకనే ధన్యవాదాలు. అలాగే చివరి మాట ఏమిటంటే ఇందాక అందరూ చెప్పిన మాటే, ఇక్కడ ఈ బహుజన్ స్టూడెంట్స్ ఫ్రంట్ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే అంటే ఇప్పుడంతా ఈ యూనివర్సిటీ బయట కానీ ఇంకెక్కడైనా కానీ సాఫ్ట్వేర్ రంగులు పులుముకొని మనుషులందరూ సగం మనుషులుగా మారుతున్న రోజుల్లో ఇప్పుడు సాహిత్యాన్ని భారాన్ని భుజాన వేసుకొని మీరందరూ చేస్తున్నటువంటి ఈ కృషి వల్ల ఇంకొక 2-3 దశాబ్దాల పాటు తెలుగు సాహిత్యానికి ఢోకా లేదు అనే ఒక భరోసా ఇక్కడ ఏర్పడింది. మీరందరూ ఈ తరం తెలుగు సాహిత్యాన్ని ముందుకు తీసుకున్నటువంటి వ్యక్తులుగా మరి సమాజాన్ని ఒక మంచి పద్ధతి మంచిగా నిలబెట్టాలని ఆకాంక్షిస్తూ మరి ఈరోజు వచ్చినటువంటి సామూహికం ఆ పుస్తకం కూడా అద్భుతంగా వచ్చింది, ఇప్పుడే చూస్తూ ఉన్నాము. దాంట్లో పాల్గొన్న భాగస్వాములైన అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.